ఒక 5 సంవత్సరాల కన్నా ఎక్కువ కనుక సమయం మీరు ఇక్కడ పెట్టకూడదు. పెట్టారు అంటే గనక ఇంకొక 5 సంవత్సరాలు మీరు యాడ్ చేసుకోవాలి. 10 అయిపోద్దండి. 10 తర్వాత కూడా మీరు ఈ ఫీల్డ్ నుంచి వెళ్ళలేదంటే 15 అయిపోద్దండి. కారణం ఏంటంటే ఒక నోటిఫికేషన్కి ఇంకో నోటిఫికేషన్కి 5 నుంచి 10 సంవత్సరాల గ్యాప్ ఉంటుందండి. ఆల్మోస్ట్ ఇంకా 2 గవర్నమెంట్లు వచ్చినాయి. మీకు గ్రూప్ 1 2022లో గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిందండి. 2026లో వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ ఇచ్చాము. కొత్త నోటిఫికేషన్ ఇంకా రాలేదు తెలంగాణలో. అక్కడ 2018లో మనం కండక్ట్ చేసాం, జాబులు ఇచ్చేసాం, అన్నీ అయిపోయింది. ఇప్పుడు ఆ యొక్క వాల్యుయేషన్లో అవకతవకలు జరిగినాయి అని చెప్పి వాళ్ళని పక్కన పెట్టండి అంటున్నారు. ఆ నోటిఫికేషన్ మళ్ళీ రిలీజ్ అవుద్దా, అది క్యాన్సిల్ అవుద్దా, రీ ఎగ్జామ్ అవుద్దా ఎవరికి తెలియదు. చూడండి 5 సంవత్సరాలు ఎలా వేస్ట్ అవుతుందో. చాలా లిటిగేషన్స్ ఉన్నాయి మొత్తం. చాలా లిటిగేషన్స్ ఉన్నాయి కదండి. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ నోటిఫికేషను గ్రూప్ 1 వస్తుందా అంటే వస్తుంది అని అంటున్నారు. జాబ్ క్యాలెండర్ ఇంకా రాలేదు కదా. సరే అనుకుందాం 2026లోనో 27లోనో గ్రూప్ 1 ఇచ్చారు, గ్రూప్ 2 ఇచ్చారు. 5 సంవత్సరాలు పట్టేసిందండి. ఫస్ట్ టైం రాశారు, మిస్ అయింది. రెండోసారి రాశారు, పొరపాటున మిస్ అయితే ఎన్ని సంవత్సరాలు వేస్ట్ అయినట్టండి? 10 years వేస్ట్ అయినట్టు. ఒక డెకేడ్ మొత్తం, ఒక దశాబ్ద కాలం వెళ్ళిపోయిందండి. సో పోనీ ఆ నేర్చుకున్నటువంటి నాలెడ్జ్ అన్న ఉపయోగపడుతుందా అంటే ఇక్కడ సాఫ్ట్వేర్లో స్కిల్స్ నేర్చుకున్నటువంటి వాళ్ళకే ఆంథ్రోపిక్ వలన లేకపోతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వలన ఉద్యోగాలు ఎగిరిపోతున్నాయి. అటువంటిది హిస్టరీ, పాలిటీ, జాగ్రఫీ చదివినటువంటి వాళ్ళకి ఏం అవకాశాలు ఉంటాయండి బయట బతకడానికి? అమూల్యమైనటువంటి సమయం అనేటువంటి వేస్ట్ అవుతుంది. పోనీ ఒకరా ఇద్దరా దీనికోసం ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు, గ్రూప్స్ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు 5 లక్షల నుంచి 10 లక్షల మంది ఉంటారండి. గ్రూప్స్, ఎస్ఐ, డిఎస్సి, కానిస్టేబుల్ ఇలాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు 5 లక్షల నుంచి 10 లక్షల మంది ఉంటారండి యువత. మరి దిస్ వాల్యుబుల్ యూత్, హ్యూమన్ రిసోర్సెస్ ఈస్ గెటింగ్ వేస్టెడ్ బికాస్ ఆఫ్ ఇన్కన్సిస్టెన్సీ ఇన్ రిక్రూట్మెంట్. ఈ రిక్రూట్మెంట్లో ఉన్నటువంటి ఇది ఈ గవర్నమెంట్ ఇలా చేసింది, ఆ గవర్నమెంట్ ఇలా చేసిందని ఎవరిని విమర్శించడానికి లేదు. అన్ని గవర్నమెంట్స్లోనే ఇలాగే ఉంది. ఇట్స్ నాట్ ఏ పొలిటికలైజ్డ్ డిస్కషన్. ఇది సిస్టమే అలా ఉందండి. వ్యవస్థలో మార్పు రావాలి. యూపీఎస్సీ తరహాలో కఠినంగా పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా, పొలిటికల్ హ్యాండ్స్లో లేకుండా ఈ యొక్క నిర్ణయాలు అనేటువంటివి జరగాలి. ఎన్నికల మేనిఫెస్టోకి ఈ యొక్క జాబ్ డిక్లరేషన్కి ఉండకూడదు. అదొక ఇండిపెండెంట్ రాజ్యాంగపరమైనటువంటి సంస్థ ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ అనేటువంటిది. ఆ యొక్క ఇండిపెండెన్సీ అనేటువంటిది ఉండాలి. ఆ ఇండిపెండెన్సీని మెయింటైన్ చేసినప్పుడు జాబ్ క్యాలెండరు మనకి సమయానికి వస్తుంది.